కన్స్ట్రక్షన్ స్ట్రక్చరల్ కాస్ట్లో ఆల్మోస్ట్ 25% దేని మీద ఖర్చు అవుతుందో తెలుసా? ఫామ్ వర్క్. కానీ చాలామంది ఫామ్ వర్క్ అండ్ షాటరింగ్ రెండు ఒకటే అనుకుని కన్ఫ్యూజన్లో అన్నెసెసరీగా ఎక్కువ స్పెండ్ చేస్తారు. యాక్చువల్లీ ఈ రెండు డిఫరెంట్. ఆ డిఫరెన్స్ ఏంటో, మీ డబ్బులు ఎలా సేవ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. బేసిక్గా మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాంక్రీట్ సెట్ అయ్యే వరకు సపోర్ట్ ఇచ్చే కంప్లీట్ టెంపరీ మోల్డ్ని ఫామ్ వర్క్ అంటారు. ఇందులో ప్రాప్స్, బ్రేసెస్ అన్నీ ఉంటాయి. కానీ కాంక్రీట్ని డైరెక్ట్గా టచ్ చేసే సర్ఫేస్ మెటీరియల్ని మాత్రం షాటరింగ్ అంటారు. కన్స్ట్రక్షన్లో మెయిన్లీ 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేస్తారు. 1. టింబర్. ఇది చీప్ అండ్ ఈజీ టు కట్, కానీ ఇది వాటర్ అబ్జర్వ్ చేస్తుంది అండ్ ఎక్కువ సార్లు రీయూజ్ చేయలేం. 2. ప్లైవుడ్. టింబర్ కన్నా స్మూదర్ ఫినిష్ ఇస్తుంది. ఇప్పుడు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ లో ఇది చాలా కామన్. 3. స్టీల్ ఆర్ అల్యూమినియం. ఇనిషియల్ కాస్ట్ ఎక్కువ ఉన్నా దీన్ని హండ్రెడ్స్ ఆఫ్ టైమ్ రీయూజ్ చేయొచ్చు. హై రైజ్ అపార్ట్మెంట్స్ లో మిర్రర్ లైక్ ఫినిష్ కోసం దీన్ని ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు మోస్ట్ క్రిటికల్ పాయింట్, ఫామ్ వర్క్ ని ఎప్పుడు రిమూవ్ చేయాలి? దీన్నే స్ట్రిప్పింగ్ టైం అంటారు. ఐఎస్ కోడ్ ప్రకారం బేసిక్ రూల్స్ ఆర్: వర్టికల్ సైడ్స్, కాలమ్స్, వాల్స్ అయితే జస్ట్ 24 hours లో సైడ్ షాటరింగ్ తీసేయొచ్చు. కానీ స్లాబ్స్ విషయానికి వస్తే కనీసం 3 days వెయిట్ చేయాలి. అదే బీమ్స్ అయితే ఖచ్చితంగా 7 days పడుతుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, షాటరింగ్ తీసిన కింద ఉండే ప్రాప్స్ మాత్రం స్పాన్ ని బట్టి 7 to 14 days వరకు తప్పకుండా ఉంచాల్సిందే. గుర్తుపెట్టుకోండి, ఫామ్ వర్క్ ని డెడ్ లైన్ కన్నా తొందరగా రిమూవ్ చేస్తే స్లాబ్ సాగింగ్ ఆర్ సడన్ క్రాక్స్ వచ్చే డేంజర్ ఉంది. ఇది మీ బిల్డింగ్ కి చాలా పెద్ద రిస్క్. మీరు సివిల్ ఇంజనీరింగ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.